భయ్యా మనమైతే స్టార్ట్ అయిపోయినాం. మనం వెళ్ళి ముందు స్నానం చేసుకున్నాం. మన బండి కీస్ కూడా ఆడ ఇచ్చేసిన నేనైతే, ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనమైతే ఉండాలి కాబట్టి బండి కీస్ కూడా వాళ్ళకి ఇచ్చేసి లగేజ్ కూడా అక్కడే పెట్టేసి ఒక బట్టలు ఒకటి తెచ్చుకున్నా బస్ అంతే. మధ్యలో టవల్ కొనుక్కోవాలి. టవల్ మర్చిపోయా మనమైతే. కాణిపాకంలో టవల్ అనేది మర్చిపోయినా, మిస్ అయిపోయింది మనకి టవల్. ఇప్పుడే టవల్ అయితే తీసుకున్నాం. టవల్ 80 రూపీస్ అయితే పడ్డది మనకి. చలో ఎవరన్నా కావాలంటే రండి తీసుకోండి. ఇక్కడ భయ్యా ఇప్పుడే స్నానం అయితే అయిపోయింది. అది బస్ స్టాప్ దగ్గర ఒక టాయిలెట్లో అయితే చేసినాం. దానిలో సపరేట్గా బాతింగ్ అయితే ఉందంట. మరి దానిలో అయితే చేసిన. ఇప్పుడు గుడికి అయితే పోదాం. ఫస్ట్ ఏ గుడికి పోతానో ముందుకు పెడతా. ఇది 2 పార్ట్స్ అయిపోతుంది ఈజీగా ఇక్కడ. చలో పోదాం. ఈ వాష్రూమ్ ప్రైస్ అయితే నాకు వచ్చేసి 40 రూపీస్ అయితే పడింది. జస్ట్ 40 రూపీస్లో నేను స్నానం చేసిన, కొంచెం ఫ్రెష్ అయిపోయాను. వాష్రూమ్స్ అట్లా వెళ్ళి ఫ్రెష్ అయిపోయాను. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే శ్రీ మధుగేశ్వర టెంపుల్ అయితే చూద్దాము. చలో పోదాం. ఇదే మనకి లోనికి ఎంట్రన్స్. ఇది ఎతకడానికి అయితే దాదాపు పిచ్చే టైం పట్టింది భయ్య. ఈ చిన్న సందులాగా ఉంది భయ్య లోపలికి ఎంట్రీ అయితే. ఇక్కడ మన షూస్ అనేది ఇడుచుకుందాము. ఈ టెంపుల్ అనేది కంచెలో ఎవ్వరికి తెలియదు కానీ చాలా పురాతనమైన గుడి భయ్య. ఇది వచ్చి అయితే దర్శించుకోండి. ఈ టెంపుల్ పేరు అయితే మధుగేశ్వర టెంపుల్ అంటారు. ఎందుకు ఇది లార్డ్ శివ టెంపుల్ భయ్య. ఇది చాలామంది ఇక్కడ లోకల్ వాళ్ళు మధుగేశ్వర టెంపుల్ అని చెప్పేసి పిలుస్తారు. ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర 1000+ సంవత్సరాలు ముందు కట్టారు భయ్య. ఇది ఈ టెంపుల్ అనేది. ఈ టెంపుల్ అనేది చూడటానికి చిన్నగా ఉంటుంది భయ్య, కాకపోతే దీని హిస్టరీ చూడండి భయ్య. ఈ ఆర్కిటెక్చర్, స్టోన్ హిస్టరీలో లవర్స్ ఉంటారు కదా భయ్య, వాళ్ళకైతే తప్పకుండా నచ్చుతుంది భయ్య. ఇది మనకి బిగ్ టెంపుల్స్ కన్నా ఈ చిన్న టెంపుల్స్లో, హిడెన్ టెంపుల్లోనే ప్రశాంతత అనేది దొరుకుతుంది భయ్య. చూడండి, చాలామంది వచ్చి ఇక్కడ చదువుకుంటారు, పడుకుంటారు, కొంతమంది ప్రశాంతంగా జ్ఞానం చేసుకుంటారు. ఈ గుడి మామూలుగా లేదు భయ్య, ఎప్పటిదో కదా ఇది ఒక రేంజ్లో ఉంటుంది భయ్య. ఇది కాంచీపురం వచ్చిన ప్రతి ఒక్క భక్తులు పక్కా విజిట్ చేయండి భయ్య. ఇదైతే హర హర మహాదేవ్. మీ లైఫ్లో కూడా శివుడు బ్లెస్సింగ్స్ అయితే ఉండాలంటే ఇక్కడికి వచ్చి దర్శించుకోండి భయ్య. చలో మనమైతే ఇప్పుడు వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి వేరే గుడికి అయితే వెళ్దాం. ఇక్కడ వేరే టెంపుల్ ఎవరినన్నా అడుగుతాను ముందు. లోకల్ అడిగి అక్కడ లోకల్ని ఇక్కడ ఏదన్నా టెంపుల్ ఉందా అని చెప్పేసి అడగాలి ముందు అయితే. ఎందుకంటే ఇక్కడ దాదాపు 1000కి పైగా గుళ్ళు అయితే ఉన్నాయి భయ్య. ఇక్కడ అవన్నీ విజిట్ చేయాలంటే మన వల్ల కాదు. కాకపోతే మీకు ఏంటంటే హిడెన్ టెంపుల్స్ అవి ఇవి మంచి టెంపుల్స్ అయితే నీకు చూపెడతాను నేనైతే ఈ వీడియోలో. మనమైతే ఒక ఆటో అయితే పిక్ చేసుకున్నాం. ఈ నుంచి ఆటో అతను అయితే చూడాలా మరి ఎంత అడుగుతాడో ఆయన. నేనైతే ఒక 50 రూపాయలు ఇస్తా అట్లా అని చెప్పిన. మరి చెప్పాలి మరి అడగెళ్ళిన తర్వాత. భయ్యా మీరైతే ఈ ఆటో వాళ్ళనైతే నమ్మకండి భయ్యా. కాంచీపురంలో దొంగ నా కొడుకులు భయ్యా, పచ్చిగా చెప్తున్నా, దొంగ నా కొడుకులు. మొత్తము దగ్గర ముందు 50 ఇయ్యమన్నాడు. తర్వాత లోకల్ వాళ్ళ దగ్గర ఓన్లీ 20 రూపీస్ తీసుకున్నాడు భయ్యా. 2 కిలోమీటర్లకి మనకి 200 అడిగిండు ముందు, తర్వాత 150, తర్వాత 120 అడుగుతుండు, తర్వాత 100 రూపాయలు ఇవ్వమంటుండు భయ్యా. వీడు ఫేస్ అయితే చూడండి. ఎవ్వరు కనబడ్డా కానీ వీని ఆటో అయితే ఎక్కకండి భయ్యా, ఘోరం. ఇక వీని ఆటో ఎక్కితే ఇక మీరు పెద్ద తలనొప్పి అనుకోండి. ఇక మొత్తం మాట్లాడి చూసుకోండి. ఇక నేనైతే వీడు ఇక అటు ఇటు చేసిండు అని చెప్పేసి ఇక పోలీసులకు ఫోన్ చేస్తుంటే వీడైతే రైట్ అయిపోతాడు. చూడండి భయ్యా, మెల్లగా రైట్ అయిపోతాడు మెల్లగా వీడు. భయ్యా వీడి నెంబర్ అయితే కనబడలేదు భయ్యా మనకైతే, లేకపోతే పట్టించుబడి చెప్తుండే. ఎంతమంది ఫారినర్స్ వస్తున్నారు చూడండి భయ్యా, మామూలుగా అయితే లేదు. ఇక్కడైతే ఫారినర్స్ని దారుణంగా స్కామ్ చేస్తున్నారు భయ్యా. 600 తీసుకున్నారు భయ్యా 2 కిలోమీటర్లకి. దేవుడా భయ్యా, మనం తర్వాత టెంపుల్లోకి అయితే వచ్చేసినాం. ఏ టెంపుల్ మీరే చూడండి. ఇది కాంచీపురంలో ఉన్న ఒక టెంపుల్ కాదు,
వైకుంఠం లాంటి పుణ్యక్షేత్రం. ఇదే పెరుమాళ అనే వరదరాజుల స్వామి టెంపుల్ భయ్యా. ఈ టెంపుల్ అయితే విజయనగరం రాజుల నాటిది భయ్యా. దగ్గర దగ్గర 1000 సంవత్సరాల పైగా అయితే ఉంది దీని హిస్టరీ. టెంపుల్ ఒక ఆర్కిటెక్చర్, ఈ స్ట్రక్చర్ అంతా చూస్తే ఒక వండర్ భయ్యా ఇదంతా. ఇటు నుంచి మనం ఇటువైపు వస్తే పక్కనే కోనేరు ఉంది భయ్యా. బయటకైతే వ్యూ అయితే చూడండి, అద్భుతంగా ఉంది. ఒక్కసారి వ్యూ అయితే చూడండి, అద్భుతంగా ఉంది ఇది. టెంపుల్ దగ్గరకు వస్తే భయ్యా ఇక్కడ కూర్చుని అయితే ఒకసారి వ్యూ అయితే ఎంజాయ్ చేయండి భయ్యా. ఎప్పుడైతే దర్శనం చేస్తామో అక్కడ ఒక డివైన్ పీస్ ఉంటుంది భయ్యా. ఇదంతా భయ్యా ఈ ఆర్కిటెక్చర్ చూడండి భయ్యా, మామూలుగా అయితే లేదు భయ్యా. ఇది పెద్ద వండర్ భయ్యా. ఇది 100 పిల్లర్లు భయ్యా. దీనికి మొత్తం 100 పిల్లర్లు ఉన్నాయి పైన మొత్తం. మీరు వస్తే తప్పకుండా విజిట్ చేయండి భయ్యా ఇదైతే. ఇప్పుడైతే మనం గుడి దర్శనం కూడా వెళ్దాం పదండి. గుడి అయితే మన బ్యాక్ సైడ్ ఉంది, కనిపిస్తుందా? మనకి టెంపుల్ ఎదురుగా అయితే ఇంత పెద్ద ఇదేదో ఉంది భయ్యా. నాకైతే తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ అయితే పెట్టండి భయ్యా. ఇది భయ్యా జనాలు అయితే చూడండి ఎంత లైన్ ఉందో, పెద్దగా ఉంది లైన్ అయితే, ఘోరం ఉంది లైన్ ఇది. భయ్యా మనకి స్వామివారు అయితే మనకి ఈ రూపంలో దర్శనం ఇస్తారు. మీరు కూడా దర్శనం చేసుకోండి భయ్యా. అండ్ మనకి బల్లి ఉంటుంది, గోల్డెన్ బల్లి, దీన్ని కూడా ముట్టుకోవాలి భయ్యా అక్కడ. భయ్యా ఇప్పుడే మన దర్శనం కూడా అయిపోయింది. లోపల కుప్పలు కుప్పలు ఉన్నారు భయ్యా, దగ్గర దగ్గర గంట పట్టింది. ఇగో ఈ బాయ్ అయితే మనల్ని కలిసిండు. ఈ బాయ్తోనే నేను ఇప్పుడు ఆడ కూడా వెళ్ళబోతున్నా. మెయిన్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుందాం. అట్లనే మెయిన్ టెంపుల్ దగ్గర ఇంకేమైనా ఉంటే అది కూడా చేద్దాము. ఇది పార్ట్ కూడా పెట్టవచ్చు భయ్యా చెప్పాలంటే, ఎందుకంటే లాంగ్ వీడియో వస్తుంది. చూస్తూ ఉండండి, స్టే ట్యూన్ బై. భయ్యా మేమైతే ఆటో తీసుకున్నాం ఆడ నుంచి. నేను బ్రో 100 రూపాయలు అయితే పడ్డది మనకి. కరెక్ట్గా మనల్ని టెంపుల్ దగ్గర అయితే వదిలేస్తాడు అన్న. అయితే టెంపుల్ దగ్గర వదిలిన తర్వాత మనమైతే టెంపుల్ దర్శనం చేసుకుని మనం బండి కూడా తీసుకోవాలి. బండి తీసుకుని మనం ఈ నుంచి చెలో రైట్ వెళ్ళిపోవాలి భయ్యా మనం తొందరగా.